హాయ్ అండి. ఈరోజు నేను లంచ్‌లోకి టమాటా రైస్ చేసిన. చాలా టేస్టీగా ఉంది. దీన్ని కర్రీ ఏమీ లేకుండానే ఆనియన్స్‌తో హ్యాపీగా తినొచ్చు. లంచ్ బాక్స్‌లోకి పిల్లలకు పెట్టారంటే బాక్స్ ఖాళీ అయిపోతుంది. అంత ఇష్టంగా తింటారు. దీనికోసం నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్‌లో 4 మీడియం సైజు కట్ చేసిన టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 50 గ్రాముల ఆయిలు 50 గ్రాముల నెయ్యి వేసి వేడెక్కినాక గరం మసాలాలు, చెక్క, లవంగ, యాలకులు, సాజీరా వేసి 4 పచ్చిమిరపకాయల చీలికలు, 2 ఉల్లిగడ్డ ముక్కలు, 1 కప్పు పుదీనా, 1 కొత్తిమీర కట్ట వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినాక టమాటా ప్యూరీ వేసి పచ్చివాసన పోయినాక రుచికి సరిపడేంత ఉప్పు, కారం, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. అది ఉడికి ఆయిల్ పైకి తేలినాక 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఎసరు తెరలగా ఆగినాక నానబెట్టిన బియ్యం వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.